స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. హై బీపీ ఈవేళ మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమిస్తోంది. గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్లు, మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రక్తపోటుతో ముడిపడినవే అంటే హై బీపీ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. అయితే మనలో చాలా మందికి రక్తపోటు గురించి అవగాహన అంతంత మాత్రమే. బీపీ చికిత్స కోసం ఏ డాక్టర్ని కలవాలో, ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బేమిటి? డాక్టర్ ఎవరు? వ్యాధి అధిక రక్తపోటు. లక్షణాలు: రక్తపోటు 120/80 కంటే ఎక్కువగా ఉండటం, ఉదయాన్నే తలనొప్పి, చెవిలో హోరుమనే శబ్దాలు, తల తిరుగుతున్నట్లుగా ఉండటం, కంటిపాప ఉబ్బినట్లుగా ఉండటం, కొన్నిసార్లు ఏ లక్షణాలు లేకపోవచ్చు. ఏ డాక్టర్ని సంప్రదించాలి? జనరల్ ఫిజిషియన్. మీకు తెలుసా, మన దేశం మొత్తం మీద పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గుండె జబ్బులు చాలా తక్కువట. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే గుండె జబ్బులు తక్కువగా ఉన్న దేశంగా జపాన్కు గుర్తింపు లభించింది. మిగతా వాళ్లతో పోలిస్తే వీళ్లలో గుండె జబ్బులు ఎందుకు తక్కువగా ఉన్నాయని పరిశోధనలు చేస్తే వారు క్రమం తప్పకుండా చేపల్ని తినడమే కారణమని తేలింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? నిజమే. చేపల్లోని ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు గుండెకు చాలా మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ చేపల్ని తినే వాళ్లకు గుండె జబ్బులు తక్కువనే వాదన నిజమేనా? వారానికి 2 సార్లు 2 సర్వింగ్స్ అన్న చేప తీసుకునే వాళ్ళకి గుండె జబ్బులు తక్కువగా వస్తాయని. ఎందువలనంటే